కాళేశ్వరంకి అనుమతులు లేకపోతే మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి కూడా వచ్చాడు కదా కాళేశ్వరం ప్రారంభానికి. మరి బీజేపీ మిత్రపక్షమే కదా, అడగాల్సింది ఆయన నరేంద్ర మోడీని, అడగాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని. మళ్ళీ తెలంగాణను అడిగితే వస్తుంది, మీరు కాళేశ్వరానికి అనుమతులు లేకుండా కడితే మీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి చెందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వచ్చాడు దాని ప్రారంభానికి? మీ మిత్రపక్షమైన బీజేపీయే కేంద్రంలో అధికారంలో ఉంది కదా. బనకచర్ల విషయంలో ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను బీజేపీ నాయకత్వంలోని తెలుగుదేశం కూడా భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వమే తిప్పి పంపింది కదా. మరి కాళేశ్వరం విషయంలో కూడా ఎన్డీఏని యాక్షన్ తీసుకోమనండి. సో ఎవరు కాదంటున్నారు లోకేష్ను? సో అప్పుడంటే మీరు మిత్రపక్షం కాదు, ఇప్పుడు మీరు మిత్రపక్షమే కదా. ప్రాబ్లం ఉన్నది, మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించదు. మీకు బ్రహ్మాండమైన అవకాశం కదా. మరి అలాంటప్పుడు బనకచర్ల ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు కేంద్రం ఎందుకు తిరస్కరించింది? అది అడగాల్సింది మోడీ ప్రభుత్వాన్ని కదా. మోడీ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అడగలేక తెలంగాణ పైన నోరు పారేసుకుంటే ఏమొస్తుంది? ధైర్యం అంటే మోడీని అడగాలి. ఏమయ్యా బనకచర్ల మేము సముద్రంలో కలిసే నీళ్ళనే వాడుకుంటా అంటే మీ ప్రభుత్వం ఎందుకు తిప్పి పంపుతుంది, మీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ చెప్పండి అని మోడీని అడగాలి.